హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాంచనహేళ జానపద కథ 3వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. అయితే ఒక నిష్ఠ అతడికి అలవడింది. అదేంటంటే ప్రతి ఉదయము సాయంకాలము ఏవో మంత్రాలు చదువుతూ కూర్చోవటం. అగ్ని ప్రజ్వలింపచేసి ఆ మంత్రాలు చదువుతూ మర్రి రావి పుల్లలు పేళ్లు వేస్తూ ఉండేవాడు. కొన్ని సమయాల్లో అతడికి మహాశక్తి దర్శనం అయితే ఉండేది. అది అతడిలో కలిగిన ప్రేరణే. దినాల పర్యంతము యోగ సమాధిలో కూర్చోగలడు కూడా. అలా దేశాలు తిరుగుతూ ఏదో తనకు తోచినది చేస్తూ వస్తున్న వజ్ర టిటిభేశ్వరుడికి కాంచన ద్వీపం పోదామనిపించింది. రాక్షస బలిని అటు దారిదీయమని పంపాడు. అయితే దారిలో ఒక గండబేరుండము దానితో పోట్లాటకు దిగింది. అలా ఎగురుతూ జంబూ ద్వీపానికి వచ్చి శ్రీగిరి రాజ్య ప్రాంతాల్లో నేలను తాకాయి. గండబేరుండము రాక్షస బలి చేతిలో చచ్చినా దాని చేతుల్లో శ్రీగిరి రాజకుమారుడు హేలాచంద్రుడు పడ్డాడు. దాని నోటి నుంచి వెలువడిన లాలాజలము, దాని శరీరం నుంచి కారిన రక్తము రాజకుమారుడి మీద పడి ఒక వింత సంయోగం చెంది అతన్ని వజ్ర శరీరుడిగా చేశాయి. ఆ ముగ్గురు అలా ప్రయాణించి మహాశక్తి దేవాలయాన్ని చేరారు. అక్కడ ఇప్పుడు మహానిష్టగా పూజ చేస్తున్నాడు వజ్ర టిటిభేశ్వరుడు. అతడికిక ఒళ్ళు తెలియదు. అర్ధరాత్రికి కొద్దిసేపటికి ముందే హేలాచంద్రుడు మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఒక మెరుపు మెరిసింది. మహాశక్తి దేవాలయం పైభాగంలో కొన్ని అక్షరాలు చూడగలిగాడు అతడు. మధ్యాహ్నంలాగానే ఆ అక్షరాలు క్రమేణా కరిగిపోసాగాయి. వేగంగా చదవసాగాడు. ఓయి, దివ్యశక్తులు వచ్చే ఉపాయం తెలిసింది కదా. అవి నీకు రాగానే నీ పూర్వజ్ఞానం మాత్రం ఉండదు. మళ్ళీ నీ తొలి రూపు రావాలంటే నువ్వు నాకు బలి అవ్వాలి. స్వచ్ఛందంగా గాని మరొకరి ద్వారా గాని నీ తల నరికి నాకు నైవేద్యం పెడితే నీకు తొలి రూపు వస్తుంది. నీవు మామూలు మనిషివైతావు. ఇది మరొకరికి చెప్పకూడదు. మహాశక్తి దేవాలయంలోని రహస్యము హేలాచంద్రుడికి అర్థమైపోయింది. తల పంకిస్తూ చెట్టు దిగబోతుండగా ఒక మెరుపు మెరిసింది. కళ్ళు చిదిరాయి. అలాగే ఉండిపోయాడు. గుడిలో పూజ చేస్తున్న వజ్ర టిటిభేశ్వరుడికి ఎదురుగా మహాశక్తి నిలిచి ఉంది. యోగ సమాధిలో ఉండి మంత్రాలు చదువుతూ ఉన్న అతడికి ఆ విషయం తెలియదు. ఓరి అమాయకుడా, నువ్వే ఆ మహావనుడివి. అది నీకు తెలియదు కదా. దివ్యశక్తులు పొందే ముందు కొంత సహనం అలవర్చుకొని ఉంటే బాగుండేది. ఈ రహస్యము నీకు 3వ నాటి రాత్రి దాకా తెలియదు. ఇది తెలుసు కూడా లాభమేమిటి అంటూ మహాశక్తి అదృశ్యమైపోయింది తల పంకిస్తూ. హేలాచంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. ఆ రహస్యం తనకు తెలిసినందుకు సంతోషం కలిగింది. అప్పుడు మరొక విషయం అర్థమైంది. సోదమ్మి వేషంలో ఉన్న అతడిలో కాంచనహేళ పోలికలు ఎందుకు కనిపించాయో గ్రహించగలిగాడు రాకుమారుడు. అబ్బా, కాంచనహేళ ఎంత అందగత్తే అనుకున్నాడు రాకుమారుడు. ఆమెను మళ్ళీ చూడాలనిపించింది. దేవి, నాకు కాంచనహేళను చూస్తూ ఉండగా ఒక విషయం గుర్తుకొస్తుంది అన్నాడు ఏకాంతంలో చిత్రవర్ణుడు. అమ్మాయికి తగిన వరుడు ఎవరానా అంది రాణి ప్రమద్వతి నవ్వుతూ భర్తను చూసి. అబ్బా, అది కాదు దేవి. మన కాంచనహేళను చూడగానే ఆ యువతిని ఎప్పుడో చూశాననిపించింది అని ఇంకా ఏదో చెప్పబోతున్న చిత్రవర్ణుడి మాటలకు అడ్డుపడి ప్రమద్వతి ఇలా అన్నది. చాలండి, అమ్మాయి అంతా నా పోలికని చెప్పడానికి ఎంత ఉపోద్ఘాతం చెప్పారు. అబ్బా, నేను చెప్పేది వినవేంటి దేవి అన్నాడు మహారాజు విసుగ్గా. చెప్పండి అంది ఆమె ఆశ్చర్యంగా. ఉదయం వచ్చిన సోదమిని గుర్తుకు తెచ్చుకో. ఆమెలో కాంచనహేళ రూపురేఖలు ఉన్నాయి. అందువలన ఈ పిల్లను చూడగానే ఎక్కడో చూశాననిపించింది అన్నాడు మహారాజు. ప్రమద్వతి కొంచెంసేపు మాన్పడిపోయింది. తర్వాత భర్త చెప్పింది నిజమేననిపించింది. అప్పుడు ఆమె అది గుర్తించలేదు. అయితే ఆ పోలికలకు కారణమేమిటో అందామె. ఏమో, మరొక ఆడపిల్లను కన్నావేమో. ఆ పిల్లను ఏ బోయేవాళ్ళు ఎత్తుకుపోయి ఉంటే అంటూ హాస్యమాడాడు మహారాజు. ఊరుకోండి, దానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంది ఆమె సిగ్గుపడుతూ. మహాశక్తి ఆలయంలోకి వెళ్ళిన సోదమ్మి 3 నాళ్లు పూజ చేయాలన్నది కదా. అప్పటిదాకా మౌనంగా ఉండాల్సిందే అన్నాడు చిత్రవర్ణ మహారాజు. అప్పటికైనా యువరాజు జాడ తెలుస్తుందంటారా అంటూ ఉండగా మహారాణి ప్రమద్వతికి గవాక్షం గుండా ఏదో కనిపించింది వింతగా. ఆశ్చర్యంగా ఆమె గబగబా అటు పరిగెత్తింది. సంగతి అర్థం కాక చిత్రవర్ణుడు కూడా అటు వెళ్ళాడు.
ఇద్దరూ గవాక్షం చేరారు. ఏమైంది దేవి అని అడిగాడు మహారాజు. ఎవరో ఒక వ్యక్తి రాక్షస బలిపైన ఎగురుతూ పోతున్నట్లు కనిపించింది. అయితే ఇక్కడికి వచ్చి చూసేసరికి కనిపించలేదు అంది ప్రమద్వతి విచిత్రంగా చూస్తూ. నిజమా అని ఆశ్చర్యపోయాడు మహారాజు. నిజమేనండి అంటూ ఆమె అది ఎటు వెళ్ళిందో చూసింది. అప్పుడు అర్ధరాత్రి దాటి ఉంటుంది. తమ పుత్రిక వచ్చిన సందర్భంగా వేడుకలు ముగించుకొని వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఆ తర్వాత భార్యాభర్తలకు నిద్ర రాలేదు. కాంచనహేళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వారికి నిద్ర ఎలా వస్తుంది? ఎన్నో ఏళ్ల తర్వాత తమకు ఓ పుత్రిక ఉన్నట్లు నిర్ధారణ కావటమో ఆమె లభించటమో వారికి ఆనందహేతువే కదా. ఆ ఆనందము నిద్రను తరిమేసింది. అంతలో రాణి ప్రమద్వతికి రాక్షస బలి కనిపించింది. రాత్రి కదా, ఏదో భ్రమలో పడిందేమోననుకున్నాడు మహారాజు చిత్రవనుడు. అయితే ప్రమద్వతి ఆ రాక్షస బలిని చక్కగా వర్ణించింది. దానిమీద ఒక మనిషి ఉన్నాడని చెప్పింది కూడా. అది కాంచనహేళ అంతఃపురం వైపుగా వెళ్ళింది. రాక్షస బలులు ప్రభవ ద్వీపంలో ఉన్నట్లు చిత్రవర్ణుడు విని ఉన్నాడు. ఆ ద్వీపము కాంచన ద్వీపానికి 1000 యోజనాల దూరంలో ఉన్నట్లు వినికిడి. అక్కడి నుంచి ఇక్కడికి రాక్షస బలి ఎలా వచ్చింది? దానిమీద మనిషి ఎలా ఉండగలిగినాడు? అసలు రాక్షస బలి ఎగరటమేమిటి? ఇది మహారాజుల వారు ఏదో ఆలోచనలో పడ్డట్లున్నారు అంది రాణి ప్రమద్వతి నవ్వుతూ. అదే, ఈనాడు ఎన్నో వింతలు జరుగుతున్నాయి దేవి. ఈ రాక్షస బల్లి, దానిమీద మనిషి అంటూ ఆగిపోయాడు చిత్రవర్ణుడు ఏదో గుర్తుకు వచ్చి. అది అమ్మాయి అంతఃపురం పైకి వెళ్ళింది. ఒకవేళ అది అక్కడ అంటోంది ప్రమద్వతి కంగారుగా. కాంచనహేళను చూద్దామనిపించగానే హేళాచంద్రుడు వజ్ర టిటిబేశ్వరుడిలాగా రాక్షస బలిని ఆజ్ఞాపించాడు ఆమె దగ్గరకు తీసుకువెళ్ళమని. రాక్షస బలికి వజ్ర టిటిబేశ్వరుడి వల్ల కొన్ని శక్తులు వచ్చాయి. దానివల్ల ఆమె గండభరాయి లోయలో లేదని, కాంచన ద్వీపంలో ఉందని తెలుసుకుంది. ఆమె ఉన్న చోటు చెప్పి అక్కడకు తీసుకొని వెళ్ళింది రాజకుమారుణ్ణి. అప్పుడే వాళ్ళు మహారాణి ప్రమద్వతి కంటపడ్డారు. రాక్షస బలిని అంతఃపుర పైభాగంలో ఒకచోట ఉంచి హేళాచంద్రుడు క్రిందకి దిగి వచ్చాడు. ఒక హంసతూలికా తల్పం మీద ఆమె కనిపించింది. అటు వెళ్ళబోతూ ఉండగా గోడకు వేలాడుతున్న చంద్రహాస ఖడ్గం ఒకటి కనిపించింది. అతడి దగ్గర ఏ ఆయుధమూ లేదు. అందువల్ల దాన్ని తీసుకున్నాడు కాబోలు. కొత్త చోటు ఆయుధం ఉండటం ఎప్పటికైనా ఎందుకైనా మంచిది కదా. అది ఒకప్పుడు యువరాజు మహావన్నుడు ఉన్న చోటు. ఆ ఖడ్గం అతడిదే. మెల్లగా నడిచి హంసతూలికా తల్పం దగ్గరకు చేరాడు. తెరల చాటు నుంచి ఆమె అందం కనిపించింది. తెర తొలగించి చూద్దామనిపించింది. కానీ అంతలో ఏదో బిడియం అతన్ని ఆవరించింది. అంత రాత్రప్పుడు అలా రావడం తప్పుగా తోచిందేమో. అలా అనిపించలేదు బయలుదేరేటప్పుడు. ఇప్పుడు వివేకం తల ఎత్తింది. గిర్రున వెనుదిరిగాడు. అతడు ధరించిన కత్తి తెరకు తగిలింది. దానికి కట్టి ఉన్న చిరుగంటలు మ్రోగాయి. రాకుమార్తెకు మెలకువ వచ్చింది. ఎవరది అంటూ లేచింది రాకుమారి. హేళాచంద్రుడు కంగారుబడి, నేను శ్రీగిరి రాజ్య యువరాజుని అంటూ తన పేరు చెప్పాడు ఆమె వైపుకు తిరిగి. రాకుమార్తె అతన్ని చూసింది. నెలరాజులాగా వెలిగిపోతున్న ఆ యువకుణ్ణి చూస్తూ ఉండిపోయింది ఆమె. అతడి అద్భుతమైన రూపం. రాకుమారి, నేను అంటూ ఆగిపోయాడు. రాకుమారి తెప్పరిల్లింది. అతన్ని ఆహ్వానిస్తున్న సూచనగా నవ్వి ఉచిత ఆసనం చూపుతూ, ఇలా కూర్చోండి. ఇప్పుడు అర్ధరాత్రి దాటింది కనుక దాసీలందరూ నిద్రలో మునిగిపోయినట్లున్నారు. మీకు నేను మాత్రమే స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేయాల్సి వచ్చింది. మీ సేవ ఎట్లా చేయాలో తెలియని దాన్ని. తప్పులుంటే క్షమించండి. మీకు ఉపచారాలు చేసే భాగ్యాన్ని కలిగించకోరుతున్నాను. మీ రాక ఈ అంతఃపురానికే ఎంతో శోభ కలిగింది. ఆమె మాట్లాడిన తీరుకు ముగ్ధుడై, రాకుమారి, నేను నిన్ను గండభరాయి లోయలో ఉన్నప్పుడే చూశాను. అప్పటినుంచి అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా అడ్డుగా వచ్చి ఆమె ఇలా ఉన్నది. మీరు నన్ను గండభరాయి లోయలో చూశారా? ఎప్పుడు? నాకు గుర్తులేదే. మీరు చెబుతున్నది నిజమా? అప్పుడు నేను అదృశ్య రూపంలో ఉన్నాను. నిన్ను తొలిసారిగా తోటలో ఎర్రపూల చెట్టుకు పాదు తవ్వుతూ ఉండగా చూశాను. నీకు ఒక బొమ్మ దొరికింది. దానితో పాటు అంతఃపురంలోకి వెళ్ళావు. నిన్ను చూడగానే నాలో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ బొమ్మ ఉద్దేశము మంచిది కాదు గనక నేను మీతో పాటే అంతఃపురంలోకి ఆకాశ మార్గాన ప్రవేశించాను. ఆ బొమ్మకు, నీకు, రాణి గండభీకి జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు అన్నాడు అతను.
ఆ ఆ బొమ్మ ఉద్దేశం మంచిది కాదంటే అర్థం ఏమిటి? యువరాజుల వారికి శ్రమ లేకపోతే చెప్పగోరతాను. మీకు అదృశ్య రూపంలో ఉండటమే కాక ఆకాశయానం కూడా తెలుసునన్నమాట అంది ఆమె విశాల నేత్రాలని మరింత విశాలపరిచి. అదంతా చాలా పెద్ద కథ. ముఖ్యంగా ఆ బొమ్మకు బోలెడు తంత్రాలు తెలుసు. అనుకోకుండా నేను అతడితో పాటే శ్రీగిరి రాజ్యాన్నించి ఇంత దూరం వచ్చాను. అప్పుడు ఎందుకు ఏమిటి అనుకున్నాను. ఇప్పుడు నా రాకకు ఒక అర్థం ఏర్పడింది. ఇదంతా దైవలీల అన్న నమ్మకము ఏర్పడింది అన్నాడు హేలాచంద్రుడు. బొమ్మను అతడు అన్నారు. అతడి పేరేమిటి? మా నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి రావటానికి అతడే కారణం. మా అన్న జాడ తెలుసుకుని వస్తానన్నాడే. మరి అతడి ఉద్దేశము చెడ్డదన్న భావం మీరు వెలిబుచ్చారు. రెంటికి ఎక్కడా పొంతన కుదరటం లేదు అంది రాకుమారి అతడి ముందు ఒక బంగారు పళ్ళెంలో ఫలాదులను ఉంచుతూ. అదా అంటూ ఏదో చెప్పబోతున్న రాజకుమారుడి మాటలకు అడ్డు వచ్చి, ముందు ఈ ఫలాలను ఆరగించి ఆ పాలను గ్రోలండి. ఆ తర్వాత ఏ దాపరికమూ లేకుండా నా ప్రశ్నలకు బదులు చెప్పండి అంది ఆమె. రాకుమారుడు ఆమెను ఓసారి రెప్పవాల్చకుండా చూసి ఫలాదులను ఆరగిస్తూ శ్రీగిరి రాజ్యంలో పరుగు పందాల దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిందంతా చెప్పి, మొదట గండభరాయ చిత్రవర్ణుల వారి మధ్య యుద్ధజ్వాల రగల్చడానికే వజ్ర టిటిబేశ్వరుడు బొమ్మ రూపంలో నీకు కనిపించాడు. ఆ తర్వాత నీ నిజ జన్మ కథ చెప్పాడు. నీవు ఇక్కడికి ఇంత త్వరగా వచ్చావంటే మీ పెంపుడు తండ్రి ఎంతో వివేకాన్ని చూపించి చిత్రవర్ణుల వారికి నిన్ను తెచ్చి అప్పగించి ఉండాలి. లేకపోతే వజ్ర టిటిబేశ్వరుడి సంకల్పము నెరవేరి ఉండేదే. అయితే అతడు ఏ ఉద్దేశంతో నీకు నీ జన్మ వృత్తాంతం చెప్పినా దానివల్ల కొన్ని శుభాలే జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా అన్నాడు నవ్వుతూ. అబ్బా, ఎంత చక్కటి నవ్వు! మగవారు కూడా ఇంత అందంగా నవ్వగలరని నాకు తెలియదే అని మనస్సులో అనుకుంటూ బయటికి ఇలా అన్నది రాకుమారి మెల్లగా. మీరు అన్న చివరి వాక్యంలోని భావము మరింత విశదీకరిస్తే మీకు నేను ఎంతో కృతజ్ఞురాలిగా ఉంటాను. అందుకు హేలాచంద్రుడు నవ్వి, రాజకుమారి తన తల్లిదండ్రులను చేరటమో, యుద్ధజ్వాల ఆగటమో, ఇంత జగదేక సుందరిని నేను చూడగలగటమో శుభాల క్రిందే లెక్క. జరుగుతున్న శుభాలేమిటంటే అదృష్టవశాత్తు రాజకుమారితో నేను ఇంత సుహృద్భావ పరిస్థితుల్లో మాట్లాడగలగటం, రాకుమారి సోదరుడు ఎవరో తెలుసుకోగలగటం. జరగబోయే శుభాలేమిటంటే రాకుమారి సోదరుడు ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు కనిపించటం అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరో వస్తున్న పదసవ్వడి వినిపించింది. తటాలన లేచి మెట్ల వైపుకు వెళ్ళిపోయాడు. అయితే అతడి చెవులకు వినిపించిన పదసవ్వడి ఆమె గ్రహించలేకపోవడంతో, రాకుమారా, ఏమిటా తొందరపాటు? అలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారేంటి అంటూ ఆమె 2 అడుగులు వేసింది మెట్ల వైపు. అప్పుడు ఆమె దృష్టికి తన తల్లిదండ్రులు తాను ఉన్న చోటికి రావటం కనిపించింది. అప్పటికి గాను అతడెందుకు అలా లేచి వెళ్ళాడో ఆమెకు అర్థం కాలేదు. అతడు చెప్పిన వాటిలో 2 ఆమె మనసుకు నచ్చాయి, హృదయాన్ని కలిగించాయి. అందులో ఒకటి తన అన్న గురించి అతడికి తెలియటము, రెండోది అంత అందగాడికి తాను జగదేక సుందరిగా కనిపించటము. 2 ఆనందదాయకాలే. అవేనా జరగబోయే శుభాలు? అమ్మాయి, ఇంకా నీకు నిద్ర రాలేదా అంటూ తల్లి ప్రమద్వతి దాదాపు అలాంటి ప్రశ్న కలిగి ఉన్న ముఖంతో తండ్రి లోపలికి వచ్చారు. నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మీరు తల్లిదండ్రులను తెలియటము, మా అన్న ఎక్కడున్నాడో తెలియటము అని ఆమె గబుక్కున ఆగిపోయింది. ఏమిటి అన్నారు తల్లిదండ్రులు ఆశ్చర్యంగా. అవునమ్మా, ఎవరో సోదమ్మి అన్నజాడ తెలుసుకుని వస్తానని చెప్పిందట కదా. ఆమె మహాశక్తి ఆలయానికి వెళ్ళిందని తెలిసింది. ఇది ఆనందదాయకమే కదా. ఎప్పుడో మీకు దుఃఖాన్ని కలిగించి వెళ్ళిపోయిన అన్నజాడ తెలిసిందంటే మీ విచారము మటుమాయమైపోతుంది. అది నాకు సంతోషదాయకమే. ఇంత సంతోషాన్ని ఇముడ్చుకోలేక నిద్రపట్టక అని ఆమె చెబుతూ ఉండగా ఆమె చూపులు హఠాత్తుగా ఒక గవాక్షం వైపు తిరిగాయి. ఆమె మాటలు ఆగిపోగానే తల్లిదండ్రులు అటు చూశారు. ఆ గవాక్షం గుండా ఎగిరిపోతున్న రాక్షస బలి కనిపించింది. మహారాజు ముఖము గంభీరమైపోయింది. ప్రమద్వతి కాంచనహేల భుజం మీద చేయి వేసి నిమురుతూ ఇలా అన్నది. అమ్మాయి, ఆ రాక్షస బలి గురించి భయపడకు. అది మాకు కనిపించింది. అది నీ అంతఃపురం వైపు రావడం చూసి నీకు కీడు కలిగిస్తుందేమోనన్న శంకతో ఇటు పరిగెత్తుకుని వచ్చాం. అది ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో. రాక్షస బలి గురించి నేను భయపడటం లేదమ్మా.
అని రాకుమారి చెప్పబోతూ ఉండగా మహారాజు ఇలా అన్నాడు. నాకు ఆ రాక్షస బల్లి గురించి 25 ఏళ్ల క్రితమే తెలుసు. ఆ రాక్షస బల్లి కాంచన ద్వీపం మీదకి ఎగిరితే ఈ ద్వీపానికి శుభం కలుగుతుందని రాజగురువు దివ్యానందుల వారు చెప్పారు. నా పట్టాభిషేక మహోత్సవము మరునాడు జరుగుతుందనగా నాకు స్వప్నంలో రాక్షస బల్లి ఒకటి కనిపించింది. దానిమీద ఒక దివ్యమంగళ సుందరుడు కనిపించి అద్భుతంగా నవ్వాడు. ఆ స్వప్నం గురించి రాజగురువుల వారిని అడిగితే ఆయన చెప్పిన మాటలు నాకింకా గుర్తు ఉన్నాయి. తల్లి కూతుళ్ళు అతన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ రాక్షస బల్లి మీద ఎవరో ఉన్నారు కూడా. అతన్ని హేలాచంద్రుడిగా రాకుమారి గుర్తించింది. రాణి రాక్షస బల్లి మీద మనిషిని మాత్రం చూసింది. అతడు అందంగానే ఉన్నాడనిపించింది. అయితే ఆయన ఏమన్నారు అని అడిగింది రాణి ప్రమద్వతి ఆతృత పట్టలేక. నా జీవితంలో కొన్ని విచార సంఘటనలు జరుగుతాయని, అవి తొలగిపోయే సూచనగా రాక్షస బల్లి కనిపిస్తుందని ఆయన చెప్పారు. పుట్టగానే కూతురు, పెరిగి పెద్దయ్యాక కొడుకు మాయమవటమో మొదలైనవి విచార సంఘటనలు అనుకుంటే, కూతురు తిరిగి అద్భుతమైన రీతిలో లభించటమో శుభసూచన అనుకోవాల్సిందే కదా. దీనిని బట్టి మన కుమారుడు త్వరలో లభించవచ్చునన్న ఆశ కలుగుతున్నది. ఏమైనా ఒక్కసారి దివ్యానందుల వారికి ఈ విషయంలో సంప్రదించాల్సిందే అన్నాడు చిత్రవర్ణ మహారాజు. ఆ తర్వాత కూతుర్ని నిద్రపోమ్మని చెప్పి రాజు రాణి వెళ్ళిపోయారు. కాంచనహేళ జరిగిందంతా ఆలోచిస్తూ పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. ఎలా పడుతుంది? 15 క్షణాలు గడిచాయి. మరో గవాక్షం దగ్గర చప్పుడైంది. తలెత్తి అటు చూసింది రాకుమారి. గవాక్షం ద్వారా లోపలికి వచ్చి నిలిచాడు హేలాచంద్రుడు. ఆమె హృదయం పరవశించింది. రాకుమారి లేచి వేగంగా అటు పరిగెత్తి, మీరు మళ్ళీ ఇంత త్వరగా వస్తారనుకోలేదు అంది సంతోషంగా. మీ తల్లిదండ్రులు రావటం చూసి రాక్షస బలి మీద నేను అలా వెళ్ళినట్లు వెళ్ళి ఈ గవాక్షం దగ్గరికి వచ్చి నిలిచాను రాకుమారి. ఎందుకనో అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు శ్రీగిరి రాజకుమారుడు. చెప్పండి, మీరు ఏది నా దగ్గర దాచవద్దు అని ఆమె అతడి ముఖంలోకి చూస్తూ అన్నది. ఎందుకనో నిన్ను వదిలిపోబుద్ధి కావటం లేదు. నా మనసు నీ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉంది. అందుకు కారణం ఉంది అన్నాడు రాకుమారుడు నవ్వుతూ. అతడి మాటలు ఆమెను సిగ్గుతో ముంచెత్తాయి. తలవాల్చి నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. బుగ్గలు కెంపులయ్యాయి. హేలా, నువ్వు సిగ్గుతో ఎంతో అందంగా ఉన్నావు అంటూ ఆమె దగ్గరికి నడిచాడు. ఆమె తల ఎత్తి చూస్తూ, ఏదో కారణం అన్నారు, అదేమిటో చెప్పండి అంది. నాలోని 2 అక్షరాలు నీలోని 2 అక్షరాలు ఒకటే. హేలా అనే మాటతో నీ పేరు ముగిస్తే నా పేరు దానితోనే మొదలవుతుంది. అంటే నా వెంట నేను, నీ వెంట అంటూ ఆగిపోయాడు రాకుమారుడు. నేను అంతే అంటూ నవ్వింది ఆమె. అవును అని అతడు నవ్వాడు. మంచిది. అయితే ఈ సంతోషాన్ని పంచుకోవటానికి నాతో రక్తం పంచుకొని పుట్టిన మా సోదరుడు కూడా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. మీకు అతడెక్కడున్నాడో తెలుసు అనిపిస్తోంది. ఇక్కడికి రావడానికి ఏమిటి ఆటంకం? మా సోదరుణ్ణి ఒకసారి చూపించరు? దయచేసి మా సోదరుణ్ణి అంటూ రాకుమారుడి ముఖంలోకి దీనంగా చూసింది కాంచనహేళ. కొన్ని తెలిసినా దాని పరిణామం ఏమైతుందోనన్న శంక కలుగుతుంది. అందువల్లే నేను అంటున్న అతడి మాటలకు అడ్డు వచ్చి, ఏమైనా మా సోదరుణ్ణి ఇక్కడికి తెచ్చే బాధ్యత మీరు స్వీకరించక తప్పదు. ఇది నా కోరిక. నా కోరిక తీర్చటము నా మనస్సు దోచిన మీకు సాధ్యం కాకబోదు అంది రాకుమారి. అయితే నా వెంటరా అంటూ ఆమె చేయి పట్టుకొని గవాక్షం దగ్గరకు పరిగెత్తాడు రాకుమారుడు. అతని చేయి తగలగానే రాకుమారి హర్ష పులకితిరాలైంది. ఏయ్ మిడిగుడ్ల మొరటోడా అని కేక వేశాడు రాకుమారుడు. అడుగో అతడే మీ సోదరుడు అని యోగ సమాధిలో సోదమ్మ వేషంలో ఉన్న వజ్ర టిటీబరేశ్వరిని చూపాడు హేలాచంద్రుడు రాకుమారికి. ఇప్పుడు ఇద్దరు ఒక పెద్ద చెట్టు మీద ఉన్నారు. రాక్షసబల్లి మీద నుంచి ఆ చెట్టు మీదకి దిగారు. అక్కడి నుంచి దేవాలయంలో ఉన్న వజ్ర టిటిబేశ్వరుడు కనిపిస్తున్నాడు. అది పరిహాసంగా అనిపించింది ఆమెకు. అతన్ని అదోలాగా చూసింది. అది గ్రహించి అతడు మారువేషంలో ఉన్నాడని చెప్పాడు రాకుమారుడు. ఆ తర్వాత అతడికి తొలిరూపు తెప్పించాలంటే ఏం చేయాలో నిర్ణయించుకొని, రాకుమారి, మీ సోదరుని చూపించాను, ఇక నువ్వు అంతఃపురానికి తిరిగిపో, అతన్ని మామూలుగా మార్చి మీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాది అన్నాడు హేలాచంద్రుడు. అది ఎలా చేస్తారు? నేను ఇక్కడ ఉంటేనేం అంది ఆమె అయోమయంగా. హేలా, అది దేవరహస్యం, చెప్పకూడదు.
చెబితే నా తల 1000 వక్కలైతుంది. మీ సోదరుడికి ఆ రూపు ఎలా వచ్చిందో, అది ఎలా పోతుందో చెప్పకూడదు. అందువల్ల ఆ విషయం నాకు తప్ప మరొకరికి తెలియకూడదు అన్నాడు అతను. నిజమా అని అడిగింది ఆమె అతడి ముఖంలోకి దీనంగా చూస్తూ. ఏయ్ మిడిగుడ్లో మొరటోడా, ఈ రాకుమార్తెను తీసుకువెళ్ళి అంతఃపురంలో వదిలిపెట్టిరా అన్నాడు హేలాచంద్రుడు. ఆమె ఆందోళనతో వెళ్ళిపోయింది. రాక్షసబల్లి ఆమెను అంతఃపురంలో దించి మహాశక్తి ఆలయానికి వెళ్ళిపోయింది. కాంచనహేళ తన అంతఃపురంలో ఉండలేక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. తనకు తెలిసినంతవరకు వారికి చెప్పిన తర్వాత కానీ ఆమె మనసు స్థిమితపడలేదు. సోదమ్మి రూపు కాంచనహేళలాగే ఉండటానికి కారణం తెలిసిపోయింది రాజదంపతులకు. వారికి ఆతృత హెచ్చింది. అప్పటికి తెల్లవారు జామైంది. మహారాజు చిత్రవనుడు రాజగురువు దివ్యానందుణ్ణి పిలిపించి విషయమంతా చెప్పి ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలుసుకోవాలనుకున్నాడు. ఇంతవరకు హేలాచంద్రుడి గురించి ఆమె చెప్పింది చూస్తే ఆమె అతణ్ణి. ఇది ఇలా ఉండగా అక్కడ మహాశక్తి ఆలయంలో హేలాచంద్రుడు శుచిగా స్నానం చేసి పారిజాతం పూలు, శివలింగం పూలు కోసుకొని మహాశక్తి పూజ చేశాడు. ఆ తర్వాత అమ్మవారిని ఎన్నో విధాలా స్తుతించాడు. గుడిగంటలు మ్రోగించాడు. ఆ పైన ఇలా ప్రార్థించాడు. తల్లి జగజ్జనని, నీ ఆజ్ఞ ప్రకారము వజ్రటిటిబేశ్వరుణ్ణి బలి ఇచ్చి నీకు నైవేద్యం పెడతాను. అతడి అసలు రూపు ప్రసాదించు, నాకు విజయాన్ని కలిగించు. అమ్మవారి ముందు కాళ్ల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. అమ్మవారి చేతిలో నుంచి ఒక పువ్వు జారి అతని తల మీద పడింది. దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని బయటికి వచ్చాడు హేలాచంద్రుడు. అప్పటికి వజ్రటిటిబేశ్వరుడు యోగ సమాధిలోనే ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో తాకితే చటుక్కున ఎడంచేత్తో పట్టి కుడి చేతిలోకి అందుకొని ఆకాశంలోకి విసిరేస్తాడు. మాయాశీలి ముఖుణ్ణి అలా విసరటము కళ్ళారా రాకుమారుడు చూసి ఉన్నాడు. అతడు మాట్లాడుతున్నప్పుడే అతడి ముఖం చూడకుండా తాకకుండా దెబ్బతీయాలి. కాబట్టి రాకుమారుడు ఒక క్షణం అంతా మననం చేసుకుని ఏం చేయాలో నిర్ణయించుకొని బయటకొచ్చి ఎలుగెత్తి ఇలా అన్నాడు. ఏ మిడిగుడ్ల మొరటోడా, దేవాలయంలో ఎవరూ లేకుండా చెయ్యి. ఆ ఆజ్ఞ వింటూనే రాక్షసబల్లి దేవాలయంలోకి వెళ్ళి సోదమ్మ వేషంలోని వజ్రటిటిబేశ్వరుణ్ణి తాకి ఫలితాన్ని అనుభవించింది. కళ్ళు తెరవకుండానే అతడు వేగంగా ఆ రాక్షసబలిని గాలిలోకి విసిరిపారేశాడు. దానితో అతడి యోగ సమాధి భగ్నమైంది. రాక్షసబల్లి ఎక్కడికో పోయి క్రిందపడి ఏ కీలుకు ఆ కీలు విరిగి చనిపోయింది. అది గాలిలోకి విసిరివేయబడినప్పటికీ కానీ వజ్రటిటిబేశ్వరుడికి తాను ఏం చేశాడో తెలియలేదు. ఇక ఆ రాక్షసబలి గురించి ఆలోచించి లాభం లేదు. పోతే తన యోగ సమాధికి భంగం ఎలా కలిగిందా అని ఆలోచించాడు. అర్థమైంది. ఏయ్ శ్రీగిరి రాజకుమారా, ఏమిటా నీ అహంకారం? ఎక్కడున్నావో నా ముందుకురా అని అతడు అరుస్తూ ఉండగానే అది చాకచక్యంగా పెద్ద స్తంభం చాటున నిలిచి ఉన్న హేలాచంద్రుడు చటుక్కున చేయి చాపి వజ్రటిటిబేశ్వరుడి తల మీద వెనక నుంచి చంద్రహాస ఖడ్గంతో ఒక పోటు పొడిచాడు. అబ్బా అంటూ మాడు పట్టుకొని చతికిలబడిపోయాడు వజ్రటిటిబేశ్వరుడు బాధగా. దానితో అతడి దివ్యశక్తులు మాయమైపోయాయి. అతడి తల మీద గట్టి దెబ్బ తగిలింది. అతడి శక్తియుక్తులు హేలాచంద్రుడి మీద పనిచేయలేదు. ఇక అతడిలో మిగిలి ఉన్న దివ్యశక్తి అంటూ ఏమీ లేదు కనుక హేలాచంద్రుడు ముందుకు వచ్చాడు. ఎవరు నువ్వు అంటూ రివ్వున లేచి బలంగా అతడి గుండెల మీద ఒక్క కాలితో కొట్టాడు వజ్రటిటిబేశ్వరుడు. అది ఊహించని దెబ్బ. రాజకుమారుడి చేతిలోని ఖడ్గము ఎగిరి అవతలపడింది. అయితే అతడి శరీరము వజ్రటిటిబేశ్వరుడిలాగా వజ్రంలాగా మారి ఉంది కనుక ఆ దెబ్బను అతడు లక్ష్య పెట్టలేదు. అంతకు రెట్టింపు దెబ్బ కొట్టాడు కూడా. ఇద్దరు వజ్ర శరీరులు కనుక ఒకరి దెబ్బలు మరొకరికి పరిగణలోకి రాలేదు. ఇద్దరూ ఆ కత్తి కోసము ఒకరిని మరొకరు హింసించుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. వజ్రటిటిబేశ్వరుడి దివ్యశక్తులు పోయినా అతడు స్వతహాగా మహావర్ణుడిగా బలశాలి. అంతలో అతడికి కత్తి దొరికింది. హేలాచంద్రుడికి ఆ విషయం క్షణాల్లో తెలిసిపోయింది. అప్పుడు అమ్మవారి చేతిలోని ఖడ్గం గుర్తుకు వచ్చింది. వెంటనే గుడిలోకి పరిగెత్తి తలుపులు బిగించాడు యుక్తిగా. పిరికి పంద, రారా బయటికి, గుడిలోకి వెళ్ళటం వల్ల నీ ప్రాణాలు దక్కుతాయనుకోకు అంటూ గుడి తలుపుల్ని తన భుజబలంతో విరగ్గొట్టే ప్రయత్నంలో పడ్డాడు వజ్రటిటిబరేశ్వరుడు. అమ్మవారి చేతిలోని ఖడ్గం తీసుకుంటూ తన తప్పిదం క్షమించమని కోరాడు హేలాచంద్రుడు. ఖడ్గం దొరకగానే తలుపు తెరిచాడు.
హఠాత్తుగా తలుపులు తెరవబడటంతో వజ్ర టిటిబేశ్వరుడు లోపలికి వెళ్ళి బోర్లా పడ్డాడు. అయితే మెరుపు వేగంతో లేచాడు. ఇద్దరూ కత్తులు కలుపుకున్నారు. నిప్పులు రాలుతున్నాయి. ఎంతసేపటికి విజయం ఎవరినీ వరించేటట్లు లేదు. అప్పటికే హేలాచంద్రుడి శరీరం మీద దుస్తులన్నీ పీలికలైపోయాయి. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి మహారాజు, రాణి, రాజకుమార్తె, రాజగురువు వచ్చి చేరారు. పోరు భయంకరంగా జరుగుతోంది. వజ్ర శరీరులు కనుక ఒకరి దెబ్బ మరొకరికి కేవలం పువ్వుతో తాకినట్లు ఉంది, అంతే. ఇంతలో వజ్ర టిటిబేశ్వరుడి దృష్టి రాకుమార్తె మీద పడింది. మహాశక్తి మాయ వల్ల ఆమె ఎవరో అతడికి తెలియదు. అయితే హేలాచంద్రుడు తనని దెబ్బతీసినప్పుడు ఆమె ముఖంలో సంతోషము కనిపిస్తున్నట్లు గ్రహించాడు. అది అతడికి కోపహేతువైంది. గబుక్కున వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాగి కత్తితో ఒక వేటు వేయబోయాడు. మహారాజు, రాణి, రాజగురువు హాహాకారాలు చేశారు. మహారాజు కత్తి అడ్డుపెట్టాడు. దాన్ని ఒక్క దెబ్బకే తుత్తునియాలు చేశాడు వజ్రటిటీశ్వరుడు. ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది హేలాచంద్రుడికి. అతడి ముఖం చూడకుండా దెబ్బతీయటం వలన అతడి శక్తులన్నీ పోతాయి. అదేవిధంగా దెబ్బతీస్తే తప్ప తనకు విజయం చేకూరదనిపించింది. అంతే, అతడి వైపు చూడకుండా వెనక వైపు తన వీపు ఉండేటట్లు పరిగెత్తుతూ వెళ్ళి కత్తితో అతడి తల నరికి పారేశాడు రాకుమారుడు. అమ్మా అంటూ అరుస్తూ వజ్ర టిటిబేశ్వరుడి తల గాలిలోకి ఎగిరింది. అది చూసి అందరూ భయభ్రాంతులైనారు. రాకుమారుణ్ణి శాపనార్థాలు పెట్టారు. ఆడవాళ్లు మూర్ఛపోయారు కూడా. అదేమీ లెక్క చేయకుండా హేలాచంద్రుడు ఆ తల క్రింద పడకుండా పట్టుకొని గుడిలోకి పరిగెత్తి తలుపు బిగించుకొని ఆ తలని అమ్మవారికి నైవేద్యం పెట్టసాగాడు. చిత్రవర్ణ మహారాజు, రాజగురువు దివ్యానందుడు గుడి తలుపుల్ని తెరిచే ప్రయత్నం చేయసాగారు. వీలు కాలేదు. ఒక గవాక్షం ద్వారా లోపలికి చూశారు. వజ్ర టిటిబేశ్వరుడి తల సోదమ్మ రూపంలో రక్తం కారుతోంది. ఒక పళ్ళెంలో ఉంచి దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాడు హేలాచంద్రుడు. గుడి గంటలు మ్రోగిస్తున్నాడు. గుడి అంతటా చక్ చక్మని మెరుపులు మెరిశాయి. మహాశక్తి ప్రత్యక్షమైంది. హేలాచంద్ర, నిస్వార్థ బుద్ధికి, సమయస్ఫూర్తికి మెచ్చాను. నువ్వు తలుచుకుంటే ఎన్నో దివ్యశక్తులు నీకు లభించి ఉండేవి. ఇదిగో ఇప్పటిదాకా వజ్ర టిటీశ్వరుడుగా ఉండిన మహావర్ణుడు తన నిజరూపం పొందుతున్నాడు అంటూ మహాశక్తి చెయ్యి ఎత్తగానే పళ్ళెంలోని తల గుడి బయటికి ఎగిరి వెళ్ళసాగింది. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆ తల వెళ్ళి మొండానికి అతుక్కుంది. అతడిలో మార్పులు వచ్చాయి. చూస్తుండగానే అతడు తన అసలు రూపు పొంది లేచాడు. అది చూసి చిత్రవర్ణుడు, రాజగురువు సంతోషంగా అటు వెళ్ళబోయారు. అంతలో అమ్మవారి గొంతు వినిపించింది. హేలాచంద్ర, నువ్వు నా వరప్రసాదుడివి కనుక మాటలు కొన్ని పూర్వమే వినగలిగావు. ఈ నిస్వార్థ సేవకు సంతోషించాను. నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో. తల్లి జగజ్జనని, నీవు నా ఎడల ప్రసన్నురాలివి అవటం నా అదృష్టం. ఈ కాంచన ద్వీపవాసులకి నీ దివ్యశక్తుల ప్రసక్తి లేకుండా చేసి నిన్ను నిత్యము కొల్చేటట్లు చేయి తల్లి, అది చాలు అన్నాడు హేలాచంద్రుడు చేతులు జోడించి. బేష్, అలాగే జరుగుతుంది. మరొకసారి నీ గొప్ప బుద్ధిని చూపించుకున్నావు. నువ్వు కాంచనహేలని వివాహమాడి నీ రాజ్యాన్ని హాయిగా పరిపాలించు. నీ రాజ్యంలో ధర్మము 4 పాదాలా నడుస్తుంది. కరువు కాటకాలు ఉండవు. నీకు ఓ పుష్పక విమానాన్ని ప్రసాదిస్తున్నాను. అది నీవు బ్రతికి ఉన్నంతకాలము సేవ చేస్తుంది అంటూ చెయ్యెత్తి అతన్ని దీవించి అదృశ్యమైపోయింది మహాశక్తి. హేలాచంద్రుడు బయటికి వచ్చాడు. అప్పటికి వజ్ర టిటిబరేశ్వరుడి రూపం పోయి నిజరూపం పొందిన కాంచనద్వీప రాకుమారుడు మహావర్ణుడు తల్లిదండ్రులకు, రాజగురువుకు నమస్కరించి ఆనందపరిచి చెల్లెలితో హాయిగా మాట్లాడుతున్నాడు. దూరంగా ఒక పుష్పాకారంలో విమానము దివ్యకాంతులను ఈదుతూ కనిపించింది. హేలాచంద్రుణ్ణి చూడగానే అందరూ అతన్ని సాదరంగా ఆశీర్వదించి అతడు చేసిన సహాయానికి ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత హేలాచంద్రుడు అమ్మవారి ఆజ్ఞ వల్ల కొన్ని విషయాలు కాంచనహేలకు చెప్పలేదని తెలిసి ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలియజేశాడు. ఆ పైన హేలాచంద్ర కాంచనహేళల వివాహము వైభవోపేతంగా జరిగింది. మహాశక్తి వరం వలన హేలాచంద్రుడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ కాంచనహేళతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండిపోయాడు. కాంచనహేళ జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.